నమస్కారం అండి. ఇవాళ వరల్డ్ ఎన్విరాన్మెంటల్ డే జూన్ 5న కర్నూలు జిల్లాలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల్ గర్ల్స్ హై స్కూల్ వెల్దుర్తిలో సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాము. ఈ సందర్భంగా రెండు విషయాలు, ఒకటి మనకి నెట్ జీరో వేస్ట్ అంటే ఇప్పుడు మనకి ఏవైతే వేస్ట్ జనరేట్ అవుతున్నాయో ముఖ్యంగా మనకి రెసిడెన్షియల్ స్కూల్స్ హాస్టల్స్లో ఈ వేస్ట్ అంతా మనం ఏం చేయాలి, సో జీరో వేస్ట్ చేయాలి అంటే వేస్ట్ అంతా కూడా ఎలాగ మళ్ళీ మనం రీసైకిల్ చేయడం కానీ కాంపోస్ట్ తయారు చేయడం కానీ చేయాలి అనేది ముఖ్య ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ చేపట్టడం జరిగింది. నెట్ జీరో వేస్ట్ అని అన్ని హాస్టల్స్లో కూడా ఈ ప్రోగ్రామ్ టేకప్ చేస్తున్నాము. దీంట్లో ఏంటంటే మెయిన్గా ఫస్ట్ సోలార్ అంటే ఎలక్ట్రిసిటీ మీద డిపెండ్ అవ్వకుండా, కన్వెన్షనల్ మెథడ్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ మీద డిపెండ్ అవ్వకుండా సోలార్ మీద డిపెండ్ అవ్వడం పవర్ కోసము. అలాగే మన అల్ట్రా హై డెన్సిటీ ప్లాంటేషన్, దీంట్లో ముఖ్యమైన హైలైట్ ఏంటంటే అల్ట్రా హై డెన్సిటీ ప్లాంటేషన్. ఇది ఒక డెన్స్ ఫారెస్ట్ లాగా ఒక 1/2 ఎకరాలో ఒక 100 లార్జ్ ట్రీస్, అలాగే 150 మీడియం ట్రీస్, అలాగే 750 నుంచి 800 వరకు హర్బ్స్, అలాగే 350 shrubs, ఇవి ఒక కాన్సెప్ట్ లాగా తీసుకొని వాటికి ఒక టెక్నికల్గా పిట్స్ తవ్వించి ఒక డిస్టెన్స్లో పిట్స్ తవ్వి ఆ సన్ రేస్ ఎటు పడతాయో ఆ యాంగిల్స్లో ఆ టెక్నికల్గా అవన్నీ తీసుకొని ఆ పాయింట్స్ అన్నీ కూడా పారామీటర్స్ అన్ని తీసుకొని కూడా పిట్స్ తవ్వి దాంట్లో మొక్కలు నాటడము. దీనివల్ల ఏంటంటే ఒక ఆహ్లాదకరమైన వాతావరణం పిల్లలకి అందుతుంది. అది ఆ మొక్కలు పెరిగిన తర్వాత దాంట్లోంచి నడుస్తూ వెళ్తుంటే దే ఫీల్ సో హ్యాపీ. మనం ఎప్పుడు కూడా టూరిస్ట్ ప్లేసెస్కి వెళ్తూ ఉంటాము, అందమైన ప్లేసెస్కి. అది కాకుండా అలాంటి ప్లేస్ మన స్కూల్లోనే ఉండేటట్టు ఇది క్రియేట్ చేస్తూ ఉన్నాము. ఈ అల్ట్రా హై డెన్సిటీ ప్లాంటేషనే కాకుండా ఇప్పుడు మనం జనరేట్ చేసే వేస్ట్ ఉంటుంది, కిచెన్ వేస్ట్, ముఖ్యంగా హాస్టల్స్లో ఆ కిచెన్ వేస్ట్ అంతటికి కూడా కాంపోస్ట్ చేయడానికి కాంపోస్ట్ పిట్, అలాగే రెయిన్ వాటర్ ఏదైతే వస్తుందో దాన్ని కూడా మనం హార్వెస్ట్ చేసుకోవాలి. ఏ వాటర్కి మనం వేస్ట్ అవ్వకూడదు కాబట్టి ఆ రెయిన్ వాటర్ ఏదైతే వస్తుందో దాని హార్వెస్టింగ్కి అదొక పిట్ కూడా తవ్వడము. అలాగే మనకి గ్రే వాటర్ ఏదైతే వస్తుందో మన వాష్రూమ్స్ కానీ ఆ కిచెన్ వేస్ట్ నుంచి కానీ వాటిలోంచి వచ్చే వాటర్ని కూడా, గ్రే వాటర్ని కూడా మనం సోక్ పిట్ లాగా తవ్వి దాన్ని మనం ట్రాప్ చేయడం, సో దాన్ని ఫిల్టర్ చేయించడం, ఇవన్నీ కూడా అంటే నెట్ జీరో వేస్ట్ అనే ఒక కాన్సెప్ట్తో, ఆ ప్రిన్సిపల్తో హాస్టల్స్లో ఎక్కడ కూడా వేస్ట్ ఉండకూడదు, అంతా మనకి రీసైకిల్ అవ్వాలి. అలాగే డ్రై వేస్ట్ ఏదైతే ఉందో ఆ డ్రై వేస్ట్ని కూడా ఇప్పుడు మున్సిపల్ అయితే మనం మున్సిపల్ వాళ్ళకి ఇస్తాము, పంచాయతీలో అయితే స్వచ్ఛరథాలకు ఇస్తాము. వాటిని మళ్ళీ మనం అక్కడ డంప్ యార్డ్ దగ్గరికి తీసుకెళ్ళి, మనకి ఎంఆర్ఎఫ్ ఫెసిలిటీస్ ఉన్నాయి, అలాగే ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ వస్తుంది. అంటే సాలిడ్ వేస్ట్ ఏదైతే డ్రై వేస్ట్ ఉంది, వెట్ వేస్ట్ ఉంది, రెండు కూడా అక్కడ కన్వర్ట్ అవుతూ ఉన్నాయి. సో డ్రై వేస్ట్లో మనకి ఈ గ్లాస్ అవ్వచ్చు, అలాగే మనకి కార్టన్స్ అవ్వచ్చు, లేకపోతే ప్లాస్టిక్ అవ్వచ్చు, లేకపోతే క్లాత్ అవ్వచ్చు, లేకపోతే కన్స్ట్రక్షన్ అండ్ డిమాలిషన్ వేస్ట్ ఇవే వస్తున్నాయి, అవన్నీ కూడా అక్కడ రీసైకిల్ చేసుకోవడము. అలాగే ఇప్పుడు ఇక్కడ కాలేజ్ వైపు వస్తే ఇక్కడ మళ్ళీ కిచెన్ గార్డెన్స్ ఎందుకంటే ఎక్కువగా పిల్లలకి మనం ఫ్రెష్ కూరగాయలు పెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి కిచెన్ గార్డెన్స్ కూడా ఈ నెట్ జీరో వేస్ట్లో ఒక కాన్సెప్ట్గా కిచెన్ గార్డెన్స్ డెవలప్ చేయడానికి కూడా ప్లాన్ చేస్తూ ఉన్నామండి. సో అల్టిమేట్లీ ఏంటంటే ఒక 6 కాన్సెప్ట్స్, ఒకటి సోలార్, అలాగే మనకి 3 పిట్స్, కమ్యూనిటీ సోక్ పిట్ అవ్వచ్చు, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్ అవ్వచ్చు, కాంపోస్ట్ పిట్ అవ్వచ్చు, అల్ట్రా హై డెన్సిటీ ప్లాంటేషన్ అవ్వచ్చు, అలాగే కిచెన్ గార్డెన్స్, ఇవన్నీ కూడా ప్లాన్ చేస్తున్నాం. ఇదే కాకుండా ఈ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డేకి ఒక పెద్ద ఎత్తున ఇన్స్టిట్యూషనల్ ప్లాంటేషన్ కూడా ప్లాన్ చేస్తూ ఉన్నాము. దాంట్లో భాగంగానే ఇప్పుడు డ్వామా వాళ్ళ హెల్ప్తో ఒక 1 lakh ప్లాంట్స్, అంటే ఒక గ్రామ పంచాయతీకి 200 మొక్కలు మనం ఇవాళ ప్లాంట్ చేయడానికి ప్లాన్ చేసుకున్నాము. ఇన్స్టిట్యూషనల్ ప్లాంటేషన్లో మెయిన్గా మనకి ఇప్పుడు హాస్టల్స్లో, కాలేజెస్లో వీటిలో ఏంటంటే ఫ్రూట్ బేరింగ్ ప్లాంట్స్ చేస్తే బాగుంటుంది, పిల్లలకు కూడా మనకు ఆ ఫ్రూట్స్ ఉపయోగపడతాయి కాబట్టి ఫ్రూట్ బేరింగ్ ప్లాంట్స్ ఎక్కువగా మనం ఆప్ట్ చేసుకుంటూ చేస్తున్నాము. మెయిన్గా ఏంటంటే ఇక్కడ కర్నూలు జిల్లాలో చూసుకుంటే మనకి ఫారెస్ట్ కవర్ చాలా తక్కువ ఉంది, 6% ఉంది. మనకు ఉండాల్సింది ఏంటి, ఇంకా మినిమం అయినా 33% ఉండాలి మన జిల్లా విస్తీర్ణంలో, కానీ మనకు ఉన్నది 6%. సో దానికి ఎలా అంటే ఇప్పుడు ఈ సంవత్సరం పెద్ద ఎత్తున 45 లక్షల మొక్కలు నాటడానికి ప్లాన్ చేస్తున్నాం. దాంట్లో భాగంగానే ఇప్పుడు ఈ 1,00,000 మొక్కలు. ఇదే కాకుండా మనం డిఆర్డిఏ వాళ్ళ సహకారంతో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ని ఇన్వాల్వ్ చేస్తూ, అలాగే మన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్స్ వాళ్ళ సహకారంతో ప్రతి స్టూడెంట్కి ఒక మొక్క ఇచ్చి, అలాగే మున్సిపల్ ఏరియాస్లో కూడా ప్రతి షాప్కి ఒక మొక్క ఇచ్చి మీరు పెంచాలి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాము. సో ఇవన్నీ కార్యక్రమాలు మనం చేపడుతున్నాం కాబట్టి పబ్లిక్కి మీ ద్వారా నేను రిక్వెస్ట్ చేసింది ఏంటంటే మెయిన్గా తడి చెత్త, పొడి చెత్త సెపరేట్ చేసి మా స్టాఫ్కి కోఆపరేట్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. తడి చెత్త, పొడి చెత్త మా స్టాఫ్కి సెపరేట్ చేసి ఇస్తే దాన్ని ఈజీగా మేము రీసైకిల్ చేయడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఏవైతే మనకి వెహికల్స్ గ్యాప్ ఉన్నాయి, లేకపోతే ఇంకేమైనా ఇన్ఫ్రా గ్యాప్ ఉంది, స్టాఫ్ గ్యాప్ ఉన్నారు, ఇవన్నీ కూడా ఫిల్ చేసుకుంటున్నాం. ఎందుకంటే సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2026 ప్రకారం ఖచ్చితంగా మనం ఈ
డంప్ యార్డ్ అనే కాన్సెప్ట్ ఉండకూడదు. ఉన్న వేస్ట్ అంతా, ఎందుకంటే మనకి ఇప్పుడు లెగసీ వేస్ట్ చూసుకుంటే మనకి ఆల్మోస్ట్ 9 లక్షల పైన ఉంది కర్నూలులో. అలాంటిది ఇప్పుడు మనం ఒక 5 లక్షలకు తీసుకొచ్చాం దాన్ని. ఇంకా ఉన్న లెగసీ వేస్ట్ని కూడా మనం రీసైకిల్ చేస్తున్నాం. అలాగే డంప్ యార్డ్లో ఉండే అంటే లెగసీ వేస్ట్ క్లియర్ చేయాలి, అలాగే మనం డైలీ జనరేట్ చేసే వేస్ట్ కూడా క్లియర్ చేయాలి. కాబట్టి ఈ అన్ని పనులు గవర్నమెంట్ చేపడుతుంది. కాబట్టి పబ్లిక్ మెయిన్గా దయచేసి రోడ్డు మీద చెత్త వేయడం కానీ, లేకపోతే కేసీ కెనాల్లో, లేకపోతే ఏదైనా వాటర్ బాడీ పక్కన ఉంటే దాంట్లో చెత్త వేయడం కానీ చేయొద్దండి. తడి చెత్త పొడి చెత్త సెపరేట్ చేసి మాకు ఇస్తే ఖచ్చితంగా మనం ఈ ఎన్విరాన్మెంట్ని కాపాడగలుగుతాం. అలాగే ప్లాస్టిక్ కూడా తగ్గించాలని చెప్పి, ప్లాస్టిక్ వాడకం తగ్గించాలి, పూర్తిగా నివారించాలని చెప్పి దాని మీద కూడా చర్యలు తీసుకుంటున్నాము. ఇదే కాకుండా గార్బేజ్ వల్నరబుల్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో, ఎక్కడైతే చెత్త ఎక్కువగా వేస్తారో అక్కడ మెయిన్గా ఆ క్లీనింగ్ కూడా చేయడం జరిగింది. రోడ్స్ క్లీన్ చేయిస్తున్నాం, టాయిలెట్స్ క్లీన్ చేస్తున్నాం. కాబట్టి ఇవన్నీ చేస్తున్నప్పుడు పబ్లిక్ సహకరిస్తేనే మనం ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేస్తాము. మెయిన్గా ఏంటంటే మనకి క్లీన్ ఎన్విరాన్మెంట్ మన ఫ్యూచర్ సొసైటీకి ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలన్నీ కూడా గవర్నమెంట్ చేపడుతుందండి. దానికి అందరూ కూడా సహకరించాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.